భద్రం नो అపివాతయమనః ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇక్కడ ఐతిరేయోపనిషత్ చూస్తున్నాము. ఈ ఐతిరేయోపనిషత్తులో సంబంధ భాష్యం అంటే ఇంకా ఉపనిషత్ మొదటి మంత్రం, ఉపనిషత్ మంత్ర భాష్యాన్ని మనం చేరుకోలేదు ఇంకా. సో ఈ ఉపనిషత్తు ఆరణ్యకంలో, వేదంలోనే భాగంగా, ఆరణ్యకంలో భాగంగా ఉండడం చేత ఆరణ్యకంలో ఏ చర్చ అయితే జరుగుతూ, ఏ చర్చ తర్వాత ఇది ఆరంభమైంది అని ఆ విధంగా సంబంధం చూపించాలి కదా. ఎక్కడి నుంచి ఈ భాగాన్ని తీసుకుంటున్నాం, ఈ ఉపనిషత్ భాగం ఎక్కడ ప్లేస్ అయ్యింది, దీనికి ముందేముంది, రైట్? తర్వాత అంటే ఏం లేదు, ఇంకా ఉపనిషత్ చివరి భాగం కాబట్టి, జ్ఞాన భాగం చివరి భాగం కాబట్టి తర్వాత ఏం లేదు, కానీ ముందు భాగం ఏముంది అని చెప్పాల్సి ఉంటుంది. సో ఆ పరిచయం చేయడం, ముందు భాగాన్ని పరిచయం చేయడం అవతరణిక అని, సంబంధ భాష్యం అని, సంబంధం, రైట్? సో సంబంధం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ. పూర్వ గ్రంథానికి ఉత్తర గ్రంథానికి సంబంధం, అది ఒక రకంగా. ఇంకొక రకంగా సంబంధం ఈ గ్రంథము ఏమి చెప్పదలుచుకుంటుంది, రైట్? జీవబ్రహ్మ ఏకత్వం, జీవబ్రహ్మ ఏకత్వమే ఉపనిషత్తు యొక్క తాత్పర్యము. సో ఆ ఉపనిషత్తు యొక్క తాత్పర్యము జీవబ్రహ్మ ఐక్యం ఏదైతే ఈ ఉపనిషత్తు ఇక్కడ పరిచయం చేస్తుందో, ఈ ఈ ఈ సాధ్యానికి, రైట్, సాధ్యము అంటే గమ్యము, లక్ష్యం ఏముంది, జీవబ్రహ్మ ఏకత్వము. ఆ జీవబ్రహ్మ ఏకత్వానికి తర్వాత ఈ గ్రంథానికి సంబంధం, జీవబ్రహ్మ ఏకత్వాన్ని ఏ విధంగా ప్రతిపాదిస్తా ఉంది, దానికి సంబంధించినటువంటి పూర్వపక్ష సిద్ధాంత ఇత్యాది, దానికి సంబంధించినటువంటి సంశయ సమాధానాలు, రైట్? ఒక భాగము, వేద భాగము ఈ విధంగా కేవల జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది, కర్మ ఉపాసన రహిత కేవల జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది అని ప్రతిపాదించడం, దీన్ని నిరూపించడం. ఈ నిరూపించడం ఇక్కడ చూస్తున్నాం. పోయిన క్లాస్లో మనం చూస్తున్నప్పుడు కొంత సంశయాలు కలిగినాయని చెప్తున్నారు కాబట్టి ఒకసారి జస్ట్ ఒక ఓవర్ వ్యూ చూద్దాం. ఏం జరుగుతా ఉంది మనం చూసిన 10 పేజీలలో, దాదాపు 10 పేజీలు చూసాం కదా, ఏం జరుగుతా ఉంది అనేది కొంత ఓవర్ వ్యూ సింపుల్ గా చూస్తే, మొట్టమొదట ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ పూర్వాపర సంబంధమే మొట్టమొదటి చెప్తా అంటే పూర్వ భాగం. వేదంలో ఈ ఉపనిషత్తు ఆరంభం కాకముందు పూర్వభాగం ఏముంది, తర్వాత ఇక్కడ ఏమవుతుంది. అందుకని పరిసమాప్తం కర్మ అంటూ కర్మ అంతా సమాప్తం అయిపోయింది ఎక్కడ, ఈ పూర్వభాగంలో. వేదము సామాన్యంగా విధి నిషేధాత్మకంగా ఉంటుంది, విధులు నిషేధాలు, ఏది చేయాలి ఏది చేయొద్దు అని ప్రధానంగా కర్మ ప్రధానంగానే ఉంటుంది వేదం. సో కర్మ ప్రధానంగా అంటున్నప్పుడు విహిత కర్మలు అంటే నిత్య నైమిత్తిక కర్మలు, తర్వాత కామ్య కర్మలు, రైట్? అదేవిధంగా ప్రతిషిద్ధ కర్మలు ఏవైతే చేయరాదు అనేటువంటి కర్మలు ప్రతిషిద్ధ కర్మలు, రైట్? కామ్య కర్మలు, ప్రతిషిద్ధ కర్మలు. తర్వాత నిషిద్ధ కర్మలను చేస్తున్నప్పుడు ప్రాయశ్చిత్త కర్మలు. సో ఇవన్నీ కూడా కర్మ భాగాలు. అందులో కామ్యకర్మ అధిక భాగంగా కామ్యకర్మలు ఉంటాయి, రైట్? కామ్యకర్మల ఆధిక్యత ఉంటుంది వేదంలో. జ్యోతిష్టోమైన స్వర్గకామో విజేత, అతుకు జ్యోతిష్టోమ ప్రకరణం, అశ్వమేధ, రాజసూయ ఇత్యాది అనేక కర్మలు ఎందుకున్నాయి, అనేక కామనలు ఉన్నాయి కాబట్టి, అనేక లక్ష్యాలు, అనేక కోరికలు, అనేక వ్యక్తులు ఈ కోరికలను కలిగి ఉండడం, అనేక కోరదగినటువంటి విషయాలు అనేకంగా ఉండడం, ఆ కోరదగినటువంటి విషయాలను కోరుతున్నటువంటి జనబాహుళ్యం అధికంగా ఉండడం, రైట్? సో దానితో ఆ కర్మ భాగం అధికంగా ఉంటుంది, రైట్? అందుకని ఆ కర్మ గురించి చెప్తున్నారు. అదే కర్మలోనే ఇంకొక భాగం ఉపాసన, రైట్? సో అపరబ్రహ్మ విషయ విజ్ఞానం అంటే ఉపాసన కర్మ సమాప్తమైంది అక్కడ ప్రాణోపాసన ద్వారా. ఉక్త విజ్ఞానం అంటే ప్రాణోపాసన అని చెప్పుకున్నాం కదా. సో ఆ ప్రాణోపాసన ద్వారా సంపూర్ణ కర్మ చెప్పడం అక్కడ జరిగింది, సమాప్తం అయిపోయింది అక్కడికి అని ఇంట్రొడక్షన్ చేయడం. ఈ ఉపనిషత్తు ఇంకా మనం ఆరంభం కాలే, ఉపనిషత్తు ఆరంభం కాకముందే ఇక్కడ ఈ పూర్వ భాగంలో ఇదంతా మనం చూసాము అని చెప్తాం.
రైట్. సో మనం పూర్వభాగాన్ని ఎక్కువ చదవం కాబట్టి మనం కేవలం ఉపనిషత్ భాగాన్ని చదువుతున్నాము. కాబట్టి పూర్వభాగంలో ఇదంతా ఈ కర్మలు, కర్మ ఉపాసనలు, వాటి ద్వారా పొందాల్సినటువంటి ఫలము, ఇవన్నీ కూడా లోకంలో కూడా అనేక ప్రకారాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం, వివిధ ఫలాలను ఆశిస్తూ. అదేవిధంగా వేదంలో కూడా అనేక కర్మలు అక్కడ చెప్పబడుతున్నాయి. ఈ సాధనలకు, ఈ ఫలాలకు ఇవి కర్మలు, ఈ ఫలాలకు ఇవి కర్మలు. ఆ భాగం అంతా కూడా సమాప్తమయ్యింది అని. అయితే ఈ భాగాన్ని చూసినటువంటి కొందరు పెద్దలు వాళ్ళు ఏమంటున్నారు, ఈ కర్మలు, కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో ఇంతకు మించి ఇక శాస్త్రం అంటూ ఇంకొకటి లేదు అని. రైట్. సహ అయం దేవతాప్యేయ లక్షణ. దేవతాప్యేయం అంటే దేవతాత్వాన్ని సైతం పొందవచ్చు ఈ కర్మ ఉపాసనల ద్వారా. రైట్. సో దేవతాప్యేయ లక్షణ, ఈ ఫలం ఏదైతే, కర్మ ఫలం ఏదైతే ఉందో ఇదే పరమ పురుషార్థము, ఇదే మోక్షము. రైట్. ఈ మోక్షం ఏదైతే ఉందో, ఈ ఫలం, ఈ శ్రేష్టమైనటువంటి ఫలం ఏదైతే ఉందో జ్ఞానకర్మ సముచ్చయేన సాధనేన ప్రాప్తవ్య. జ్ఞానకర్మ సముచ్చయంతోనే దీన్ని పొందవచ్చు. జ్ఞానం అంటే ఉపాసన తీసుకొని, కర్మోపాసనల ద్వారానే ఈ ఫలాన్ని. ఎందుకంటే ఆ పూర్వభాగంలో చెప్పింది కర్మోపాసనలే, ఇంకా జ్ఞానం మొదలు కాలేదు. కాబట్టి అక్కడ కంక్లూజన్ కొందరు ఆ భాగాన్ని మాత్రమే చదివినటువంటి వాళ్ళు, మీమాంసకులు, ఈ పెద్దలు వీళ్ళేమంటున్నారు, ఈ ఈ ఈ ఫలం మోక్షం ఇదే మోక్షము, ఈ దేవతాప్యేయ లక్షణమే మోక్షము, దీన్ని కర్మల ద్వారా సాధించచ్చు. వేదాంతానికి ఇది ప్రధాన పూర్వపక్షం. కర్మల ద్వారా మోక్షం కలుగుతుందా లేదా? సకల ఫలాలు కర్మల ద్వారా అంటున్నప్పుడు ఆ సకల ఫలాలలో మోక్షం కూడా అంతర్భావం అయ్యిందా లేదా అని. అయ్యింది అని పూర్వపక్షం ఉంటుంది. రైట్. సో కర్మల ద్వారానే మోక్షం సంపాదించబడుతుంది, కర్మ ద్వారానే అని పూర్వపక్షం. అలా కాదు, జ్ఞానము ద్వారా మాత్రమే మోక్షం సంపాదించబడుతుంది అని సిద్ధాంతం. రైట్. ఆ వైవిధ్యం, ఆ విలక్షణత చూపించడానికి ముందు కర్మలు, కర్మఫలాలు, ఉపాసనలు ఇవన్నీ చెప్పబడ్డాయి. వాటి ఫలాలు ఈ విధంగా ఇక్కడ విచారించబడ్డాయి అని చెప్పడం. ఆ విచారణ అయిన తర్వాత ఇక్కడ జ్ఞానం ఆరంభం అవుతుంది. జ్ఞానం తర్వాత భాగంలో ఆరంభం అవుతుంది, ఇంకా అక్కడికి రాలేదు ఇంకా. రైట్. ఆ విధంగా జ్ఞానకర్మ సముచ్చయం ద్వారానే, ఈ జ్ఞానకర్మ సముచ్చయం ఉంటున్నప్పుడు జ్ఞానం అంటే ఉపాసన తీసుకుంటున్నాం ఇక్కడ. కర్మ ఉపాసనల ద్వారా, కర్మ ద్వారాను ఉపాసనల ద్వారాను ఈ మోక్షం ఏదైతే పరమ పురుషార్థం అంటున్నామో అది దేవతాప్యేయ లక్షణం. దేవతా స్వరూపాన్ని పొందడం. దేవతా స్వరూపం ఎవరు ఇక్కడ? హిరణ్య గర్భుడు సృష్టికర్త. ఆ బ్రహ్మలోకాధిపతి తనతో తాదాత్మ్యాన్ని సైతం పొందవచ్చు ఈ కర్మల ద్వారా. ఇంతకంటే గొప్పదైనటువంటి ఫలం లేనే లేదు. దానికి సాధన కర్మోపాసనలే అని. రైట్. ఇంతకంటే వేరే ఫలం లేదు అని కొందరు. వాళ్లను నిరాకరించడానికి తాన్ నిరాచికీర్షు, వీళ్ళను నిరాకరించడానికి, ఈ కర్మవాదులను నిరాకరించడానికి, ముండకోపనిషత్తులో కూడా కర్మవాదుల నింద చూస్తుంటాం అక్కడ కూడా మనం. రైట్. సో తదేతత్ సత్యం అని చెప్తూ కర్మను ప్రతిపాదించి తర్వాత కర్మ యొక్క పరిధి, కర్మను నిరాకరించడంలా ఇక్కడ వేదాంతం. రైట్. సో కర్మను నిరాకరించడం లేదు. కర్మఫలాలు ఉన్నాయి కానీ అవి పరిచ్ఛిన్నాలుగా ఉంటాయి, సంసారంలో భాగంగా ఉంటాయని చెప్పడం వరకు మాత్రమే. రైట్. ఇదంతా కూడా అజ్ఞాన పరిధిలోనే ఉంటుంది. రైట్. ఈ సంసారం సత్యం అనేటువంటి భావన ఉన్నప్పుడే వీటన్నిటికీ విలువ ఉంది అని చెప్పడం వరకే. రైట్. ఆ విధంగానే నిరాకరించడం. కానీ కర్మలు నిస్సారం అని చెప్తాము, కర్మలకు ఫలాలు లేవని చెప్పాం. రైట్. కర్మలకు ఫలాలు లేవని చెప్పడం లేదు. కర్మలు నిస్సారం ఎందుకంటే కర్మ ఫలాలు నిస్సారం కాబట్టి. రైట్. సో దీనికి సమాధానం చెప్పడానికి ఉత్తరం అంటే తర్వాత భాగం ఏంటది? ఉపనిషత్ భాగం ఆరంభమవుతాం. సో పూర్వభాగం ఈ విధంగా కర్మలు, ఉపాసనలు గురించి చెప్పడము, ఉత్తర భాగం ఉపనిషత్తు ఆరంభం కాబోతోంది, ఇంకా ఆరంభం అవ్వలేదు. అక్కడ కేవల ఆత్మజ్ఞానాన్ని మాత్రమే విధానం చెప్పడానికి, కేవల ఆత్మజ్ఞానాన్ని నిరూపించడానికి లేదా ఉపదేశించడానికి, కేవల ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించడానికి ఈ ఐతరేయ ఉపనిషత్తు ఆరంభం అవుతా ఉంది. ఆత్మావా ఇదం అగ్ర ఏవ ఆసీత్ అని ఆరంభం అవుతా ఉంది అని. రైట్. ఇందులో ఒక ప్రశ్న కలుగుతా ఉంది. ఏమని? అకర్మ సంబంధి కేవలం ఆత్మవిజ్ఞాన విధానార్థం అని చెప్పారు కదా. కేవలం జ్ఞానాన్ని ఉపదేశించడానికి మాత్రమే ఈ ఉపనిషత్ ఆరంభం అవుతుంది అని ఇది ఎలా తెలుస్తా ఉంది? ఏ విధంగా మీరు నిర్ణయానికి వస్తున్నారు? ఈ ఉపనిషత్ భాగంలో కేవలం జ్ఞాన బోధ మాత్రమే ఉంది, కర్మకు అవకాశమే లేదని కదా. కేవల శబ్దము అన్య వ్యావృత్తి అంటే ఇతర విషయాన్ని తొలగిస్తూ
కేవలం జ్ఞానము అనే అర్థంలో చెప్తున్నారు కదా, ఎలా తెలుస్తా ఉంది అని దానికి చెప్తున్నాము. అన్యార్థ అనవగమ, ఇంకొక అర్థం లేనే లేదు ఉపనిషత్ భాగానికి. ఉపనిషత్ భాగాన్ని ఈ షడ్విధ లింగాలు అని చెప్పుకుంటాం. షడ్విధ లింగాలు అంటే 6 రకాల చిహ్నాలు ఉంటున్నాయి. ఉపక్రమోపసంహారం అంటే ఇంట్రొడక్షన్, కంక్లూజన్, ఇది రెండు కలిపి ఒక లింగం. ఉపక్రమోపసంహారం, అభ్యాసం, అభ్యాసం అంటే రిపిటీషన్, ఏదైతే మళ్ళీ మళ్ళీ ఆ ఉపనిషత్తులో చర్చించబడుతూ ఉందో, మళ్ళీ మళ్ళీ చర్చించబడినటువంటి విషయమే దాని తాత్పర్యం అవ్వాలి. రైట్. అభ్యాస, అపూర్వం, ఈ ఉపనిషత్తు ఈ శాస్త్రంలో కాకుండా మరెక్కడా కూడా లభించినటువంటి విషయం ఏదైతే శాస్త్రంలో చెప్పబడిందో అది శాస్త్రం యొక్క తాత్పర్యం అవ్వాలి. అది చెప్పడానికే శాస్త్రం ఆరంభం అవ్వాలి. రైట్. మనకు ఆల్రెడీ ఇతర ప్రమాణాలతో, ప్రత్యక్షాది ప్రమాణాలతో ఏదైతే తెలిసిందో జ్ఞానం, ఏ జ్ఞానం అయితే కలుగుతుందో, ఈ సంసార విషయక జ్ఞానం చాలా కలుగుతుంది ఈ ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాల ద్వారా. సో ఆ విషయాన్ని శృతి మళ్ళీ చెప్తుంటే దానివల్ల ప్రయోజనం లేదు. మనకు ఆల్రెడీ శాస్త్ర సంపర్కం లేకుండానే తెలుస్తున్నాయి. కాబట్టి శాస్త్ర సంపర్కం లేకుండా తెలియని విషయం ఏదైతే తెలుస్తుందో శాస్త్రంలో, రైట్, అన్య ప్రమాణాల ద్వారా తెలియని విషయం ఏదైతే తెలుస్తుందో అది చెప్పడానికి శాస్త్రం ఆరంభమై ఉంటుంది కదా. అందుకని ఇది అపూర్వమని. ఉపక్రమోపసంహార, అభ్యాస, అపూర్వత, ఫలం కూడా ఏదైతే స్తుతించబడుతా ఉందో ఫలం ద్వారా అదే తాత్పర్యమై ఉంటుంది అని ఈ విధంగా ఉపక్రమోపసంహార, అభ్యాస, అపూర్వత, ఫలం, అర్థవాద ఉపపత్తించ అని ఈ విధంగా షడ్లింగాల ద్వారా గ్రంథ తాత్పర్యం తెలుస్తా ఉంది. ఆ విధంగా చూస్తున్నప్పుడు ఇంకొక అర్థం లేనే లేదు ఉపనిషత్తులకి, కేవల జ్ఞాన ఉపదేశం మాత్రమే అని. రైట్. సో అది చూసాం మనం అక్కడ. అందులో ఈ పూర్వపక్ష ఏదైతే అన్నాడో ఈ దేవతాప్య లక్షణ మోక్షం అని, దేవతాప్య లక్షణ మోక్షం కుదరదు. ఎందుకంటే అజ్ఞాది దేవతలలో సంసారిత్వం చూపిస్తా ఉంది శృతి. అసనాయా పిపాస అని చెప్తూ హిరణ్య గర్భుడితో సహా సంసారిత్వం చూపిస్తా ఉంది. కాబట్టి సంసారిత్వం ఏదైతే ఉందో, సంసారిత్వ రూప ఫలం ఏదైతే ఉందో అది పరిచ్ఛిన్నంగా ఉంటుంది. రైట్. దాన్ని అతిక్రమించినటువంటి ఫలాన్ని చూపించడం ఇక్కడ ఉపనిషత్తులో జరుగుతూ ఉంది. అసనాయాది అతీత, రైట్, అసనాయాది అతీత బ్రహ్మస్వరూపాన్ని పరిచయం చేయడం శాస్త్ర తాత్పర్యం. అందుకని పరస్యతు బ్రహ్మణ అసనాయాది అత్యేశ్రుతే, ఇది హేతు అవుతుంది. రైట్. ఈ పరమాత్మ, ఏ పరమాత్మ అయితే ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడుతున్నాడో ఆ పరమాత్మ అసనాయాది అతీత. అసనాయ అంటే ఆకలి, పిపాస దప్పిక, అసనాయాది ఆకలి దప్పికలు అనేటువంటి ధర్మాలు లేనటువంటి వాడు. ఆకలి దప్పికలు అనేటువంటి ధర్మాలు ఉపాధుల ద్వారా కలుగుతున్నాయి. ప్రాణ ఉపాధి, ప్రాణం అనే ఉపాధి, స్థూల శరీరం అనే ఉపాధి, వీటి ద్వారా కలుగుతున్నాయి ఈ అసనాయాది ధర్మాలు. ఇవి లేకుండా, రైట్, ఈ ఉపాధులు లేకుండా అసనాయాది ధర్మాలు లేవు పరమాత్మ యందు. అటువంటి పరమాత్మను పరిచయం చేయడము ఇక్కడ ఉపనిషత్ భాగంలో సారాంశం. పూర్వభాగంలో దేవతాప్యేయ లక్షణం, దేవతాప్యేయం అంటే దేవతా స్వరూపాన్ని పొందడం వరకు ఫలమని పూర్వపక్ష అంగీకరిస్తున్నాడు, మీమాంసకులే అంగీకరిస్తున్నారు. అయితే నువ్వేదైతే ఫలం చెప్తున్నావో దేవతాప్యేయమని, ఆ దేవతలు అసనాయాది పిపాస ఇత్యాది ధర్మాలతో కూడినటువంటి వాళ్ళు కాబట్టి సంసారంలో భాగంగా ఉన్నారు. అదంతా కూడా సంసారమే ఫలంగా ఉన్నటువంటిది. ఇక ఉపనిషత్తులో సంసారాన్ని అతిక్రమించి సంసారాతీత అసంసారీ పరమాత్మ స్వరూపాన్ని పరిచయం చేయడం ఇక్కడ ఉద్దేశం. కాబట్టి కర్మోపాసనకి ఇక్కడ అవకాశం లేదు అని. అది ఒక పూర్వపక్షం అయింది అక్కడికి. అంటే పూర్వాపర సంబంధం చూసాము, తర్వాత పూర్వపక్షం సమాధానం చూసాం. ఇక ఇక్కడి నుంచి ఇంకొక పూర్వపక్షం బయలుదేరుతా ఉంది, సముచ్చయవాద పక్షం అని. ఈ సముచ్చయము అంటున్నప్పుడు ఇక్కడ జ్ఞానకర్మ సముచ్చయం చెప్పుకుంటాం, ఇక్కడ కూడా సముచ్చయ పక్షంలో. అయితే సముచ్చయ పక్షంలో జ్ఞానకర్మ సముచ్చయం అని చెప్తున్నప్పుడు జ్ఞానం అంటే సామాన్య ఈ ఆత్మజ్ఞానం అనే, ఆత్మజ్ఞానానికి కర్మ అంటున్నప్పుడు సామాన్యంగా ఉపాసన తీసుకోవచ్చు, కర్మలు కూడా తీసుకోవచ్చు. కర్మోపాసన రెండింటిని కర్మ పదంలో చెప్పుకుంటాం కర్మ అని. జ్ఞానం అనే పదంతో ఆత్మజ్ఞానాన్ని చెప్పుకుంటున్నాం. ఈ రెండింటి ద్వారా అంటే ఆత్మ విషయక జ్ఞానాన్ని అంగీకరిస్తారు. ముందు పూర్వపక్షంలో ఆత్మ విషయక జ్ఞానాన్ని అంగీకరించట్లే, కర్మనే ప్రధానంగా చెప్పుకుంటున్నారు మీమాంసకులు. ఇక్కడ భేదాభేదవాది భేదాభేద పక్షమన్నా సముచ్చయ పక్షమన్నా ఒకటే. సో ఈ సముచ్చయ పక్షం ఈ విధంగా ఉంటుంది. జ్ఞానము కర్మ అంటే జ్ఞానము కర్మ, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం ఎప్పుడు కూడా పరోక్షంగా కలుగుతుంది. ఆత్మజ్ఞానం వాక్య విచారం ద్వారా కలుగుతుంది కదా.
సో వాక్య విచారం ద్వారా కలిగే ఆత్మజ్ఞానము పరోక్షంగా ఉంటుంది అని వీళ్ళ అభిప్రాయం. సామాన్యంగా ద్వైత సిద్ధాంతాలన్నీ కూడా ఇలానే ఆలోచిస్తారు. మనము ఆ కొండ మీద పొగ, దట్టంగా పొగ అలా కంటిన్యూస్గా నిరంతరంగా పొగ కనుక వస్తూ ఉంటే ఏం చెప్పుకుంటాము? అక్కడ పొగ కనిపిస్తా ఉంది కాబట్టి నిప్పు ఉంది, అక్కడ అగ్ని ఉంది అని చెప్పుకుంటాం. అగ్ని మనకు కనిపించకపోయినా కూడా అగ్ని ఉందని ఊహిస్తాం. దాన్ని అనుమానం అంటున్నాం. అనుమానం ద్వారా కలిగే అజ్ఞానం ఎలా ఉంటుంది? మనకి పరోక్షంగా ఉంటుంది. అగ్ని ఉంది అని తెలుస్తూ ఉంది, కానీ ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉంది, రైట్, ఎంత భాగాన్ని విస్తరించింది, ఎంత తీవ్రంగా ఉంది, ఎంత కాలం ఉంటుంది, ఇవేవి తెలియవు మనకు. అగ్ని ఉంది అని మాత్రమే చెప్పగలం అంతే. అది పరోక్ష జ్ఞానం. అది అంటే ఉంది, అస్తిత్వ విషయక జ్ఞానం. దాని భానం, ఆ అగ్ని యొక్క భానం, ప్రకాశం లేదు మనకు, కనిపించటం లేదు. కనిపించకుండా ఉందని మాత్రమే తెలుస్తూ ఉంది. అటువంటి జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానం అని చెప్పుకుంటాం, రైట్. సో ఈ ద్వైత సిద్ధాంతులు సామాన్యంగా ఒక్క ప్రత్యక్ష ప్రమాణం అంటే మన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, మన చర్మము, వీటి ద్వారా కలిగే జ్ఞానము కాకుండా మిగిలిన జ్ఞానాలన్నీ కూడా పరోక్ష జ్ఞానాలే అని చెప్తారు. ఇది సామాన్యంగా ఇదే ద్వైతం అంటే న్యాయంలో కానీ ఈ భేదాభేదవాది కానీ వీళ్ళందరూ కూడా ఈ విధంగానే వీళ్ళ ఆలోచన ఉంటుంది. సో మిగతా జ్ఞానాలన్నీ కూడా పరోక్షంగానే జ్ఞానాన్ని కలిగిస్తాయి అని, రైట్. అటువంటప్పుడు శాస్త్రం శబ్ద ప్రమాణం కదా, శబ్దం ఏ విధంగా జ్ఞానాన్ని కలిగిస్తుంది? అది కూడా పరోక్షంగానే కలిగించాలి. సో ఆ వాక్య విచారం ద్వారా కలిగే జ్ఞానం ఏదైతే ఉందో అది పరోక్ష జ్ఞానాన్ని కలిగిస్తుంది, అపరోక్ష జ్ఞానాన్ని కలిగించదు, పరోక్ష జ్ఞానాన్ని కలిగిస్తుందని పూర్వపక్షం. మనం రెండు మాటలు చెప్పుకుంటూ ఉంటాం. పూర్వపక్షులు చెప్పేది చెప్పుకుంటూ ఉంటాం, సిద్ధాంతులు చెప్పేది చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని అటుదాన్ని ఇటుదాన్ని అటు వేసుకోకూడదు. ఇది పూర్వపక్ష అభిప్రాయం. ఈ విధంగా వాక్యం ద్వారా పరోక్ష జ్ఞానం కలుగుతుంది అని. అయితే సిద్ధాంతంలో వాక్యం ద్వారా పరోక్ష జ్ఞానమే కాదు, అపరోక్ష జ్ఞానం కూడా కలుగుతుంది, రెండూ కలుగుతాయని, రైట్. మనం లోకంలో అనేక విషయాలు ఎదుటివాడి నుంచి విని తెలుసుకుంటూ ఉంటాం. ఎదుటివాడి నుంచి, ఎదుటి వ్యక్తి నుంచి విని తెలుసుకునే విషయాలు పరోక్ష జ్ఞానాన్ని కలిగిస్తాయి, అపరోక్ష జ్ఞానాన్ని కాకుండా పరోక్ష జ్ఞానాన్ని కలిగిస్తాయి. అలా కాకుండా కొన్ని సందర్భాలలో ఎదుటి వ్యక్తి నుంచి తెలుసుకున్న జ్ఞానాలు మన గురించే అయినప్పుడు, రైట్. సో ఆ కళ్ళద్దాలు ముఖానికే వేసుకొని అలా ఇలా అటు ఇటు వెతుకుతూ ఉన్నప్పుడు, అద్దాలు అటు ఇటు వెతుకుతున్నప్పుడు నీ ముఖానికి అద్దాలు ఉన్నాయి, నువ్వు వేసుకొని ఉన్నావు అని ఎవడైతే చెప్తున్నాడో అక్కడ మనకి ఎటువంటి జ్ఞానం కలుగుతాం? అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. పరోక్ష జ్ఞానం కలగదు, అపరోక్ష జ్ఞానం సాక్షాత్తుగా కలుగుతా ఉంది. సో వాక్యము ద్వారా అపరోక్ష జ్ఞానము కలుగుతుంది, పరోక్ష జ్ఞానం కూడా కలుగుతుంది. దాన్ని కంఠచామీకర న్యాయం, రైట్. మెడలో ఉండే గొలుసు ఎక్కడో వెతుకుతుంటే ఎవరు చెప్తున్నారు నీ మెడలోనే ఉంది అని? ఆ వాక్యము, రైట్, నీ మెడలోనే గొలుసు ఉంది అనేది వాక్యం ద్వారా జ్ఞానం కలుగుతా ఉంది. అది అపరోక్షంగా జ్ఞానాన్ని కలిగిస్తా ఉంది. ఇంకా స్పష్టంగా సోయం దేవ దశమస్త్వమసి అని దృష్టాంతంలో, అక్కడ కూడా దశమస్త్వమసి, 10వ వాడు ఆ 10 మంది ఆ నది దాటిన తర్వాత ఎవడో నదిలో మునిగిపోయాడని బాధపడుతూ ఉంటే, రైట్, ఎవడు ఎంచుతున్నా కూడా ఎదురులో ఉన్న 9 మందిని ఎంచుతున్నారు, కానీ వాడిని లెక్కించుకోవడం లేదు. బట్ ఆ విధంగా వాడు 10వ వాడు తప్పిపోయాడని అని బాధపడుతున్న వ్యక్తికి ఎదుటివాడు నువ్వే ఆ 10వ వాడివి అని చెప్తున్నప్పుడు వాడి యొక్క జ్ఞానం వాడికి వాక్యం ద్వారా కలుగుతా ఉంది. దశమస్త్వమసి, తప్పిపోయాడు అనుకుంటున్నటువంటి 10వ వాడివి నువ్వే అని చెప్తున్నప్పుడు నా యొక్క జ్ఞానం నాకు పరోక్షంగా కలుగుతుందా, అపరోక్షంగా కలుగుతుందా? అపరోక్షంగా కలగాలి కదా. అందుకని వాక్యము అపరోక్ష జ్ఞానాన్ని కూడా కలిగించగలుగుతుంది, పరోక్ష జ్ఞానం కూడా కలుగుతూ ఉంటుంది, రైట్. పరోక్ష జ్ఞానం చాలా మటుకు మనం లోకంలో వాక్యం ద్వారా పరోక్ష జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం, రైట్. ఆ వస్తువు అక్కడ ఉంది, ఈ వస్తువు ఇక్కడ ఉంది చెప్తున్నప్పుడు పరోక్ష జ్ఞానమే కలుగుతా ఉంది. కానీ అపరోక్ష జ్ఞానాన్ని కలిగించే సామర్థ్యం కూడా ఉంది అని, అది వేదాంత సిద్ధాంతం. ఇక్కడ సముచ్చయవాది ఏమంటారు వీళ్ళు? తత్వమసి ఇత్యాది వాక్యాలతో నీకు కలిగే జ్ఞానం పరోక్షంగా కలుగుతుంది, అపరోక్షం కాదు. దాన్ని అపరోక్షం చేసుకోవాలి. అపరోక్ష జ్ఞానం మోక్ష సాధనం, అపరోక్షంగా చేసుకోవాలంటే ఉపాసన కావాలి అని. కాబట్టి జ్ఞానం కలిగిన తర్వాత ఈ సముచ్చయం అంటున్నప్పుడు పోయిన క్లాసులో చర్చించుకున్నాం కదా ఈ విషయం. సముచ్చయం అంటున్నప్పుడు జ్ఞాన కర్మ సముచ్చయము, జ్ఞానము కలిగిన తరువాత అని. యథార్థ జ్ఞానం ఆత్మ యాథాత్మ్యం, ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తెలిసిన తరువాత ఇంకా కర్మ చేయాలి, ఉపాసన చేయాలి అనేది జ్ఞానకర్మ సముచ్చయవాదం. ఆ సముచ్చయవాది ఇక్కడ పూర్వపక్షాన్ని పూర్వపక్షిగా వస్తున్నాడు. ఏమని? ముందు దీన్ని ఈ మొదటి వాక్యం ఏదైతే ఉందో
కేవలాత్మజ్ఞానం మోక్ష సాధనం భవతు ఏవం కేవలాత్మజ్ఞానం మోక్ష సాధనం భవతు అనే వాక్యము దీన్ని అభ్యుపగమవాదము అని. అభ్యుపగమవాదం అంటే కేవల ఆత్మజ్ఞానము మోక్ష సాధనం అని సముచ్చయవాది అంగీకరించడు కానీ ఇక్కడ అంగీకరిస్తున్నట్లుగా చెప్తున్నాడు. ఎందుకని? అభ్యుపగమం అంటే దాన్ని పరీక్షించడానికి ఆ వాదాన్ని స్వీకరించాలి కదా. ఎదుటివాడి వాదాన్ని పరీక్షించడానికి ఏదైతే స్వీకరిస్తామో దాన్ని అభ్యుపగమం అంటుంది. రైట్? టెంటేటివ్గా దాన్ని తీసుకొని విచారించి దాని తప్పులు పరీక్షించడానికి. సో ఆ విధంగా భవతు ఉండని, కేవలాత్మ జ్ఞానం మోక్ష సాధనం ఉండని. కానీ అధికారి అయితే ఎవడికి ఈ కేవలాత్మ జ్ఞానం విధానం చేయబడుతూ ఉంది? అకర్మికి కాదు, కర్మికి అని చెప్పడం. కర్మికి అని చెప్పడంలోనే అక్కడే ఆయన అభిప్రాయం తెలుస్తూ ఉంది, సముచ్చయాన్ని ప్రతిపాదిస్తున్నాడు అని. రైట్? అత్ర అకర్మి ఏవ నా అధిక్రియతే. అకర్మియే ఇక్కడ అధికారి కాదు. అత్ర అంటే ఈ కేవల ఆత్మజ్ఞానం అనే మోక్ష సాధనంలో ఈ మోక్ష సాధనానికి అకర్మి అంటే కర్మను త్యజించినటువంటి వాడు, అంటే కర్మయందు ఆసక్తి లేనటువంటి వాడు, లేదా కర్మ ద్వారా ఏదో పొందాలి అనేటువంటి భావన లేనివాడు. కర్మ ద్వారా ఏది పొందినా కూడా భావి కాలంలోనే పొందుతాము. సో భావి కాలంలో పొందేటప్పుడు వర్తమాన కాలంలో ఒక కాలు ఉండాలి కర్తృత్వం ద్వారా, భోక్తృత్వం ద్వారా భావి కాలంలో ఇంకో కాలు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ కాలంలో కర్త, ఆ కాలంలో భోక్త అనేటువంటి కాల విభాగము, కాలాన్ని తీసుకొచ్చేస్తున్నాడు తనలోకి. రైట్? సో అది కర్మ అంటేనే కాలం రావాలి. కాలం లేకుండా కారకాలు, క్రియ, ఫలము ఇవన్నీ కూడా కాలంలో జరుగుతున్నాయి. ఒక కాలంలో కర్మ, ఒక కాలంలో ఫలం అని కదా. సో ఎప్పుడు కూడా కర్మ సమాన కాలంలో ఫలాన్ని ఇవ్వదు. కర్మ ఎప్పుడు భవిష్య కాలంలోనే ఫలాన్ని ఇస్తుంది. సో కర్మ అంటేనే కాలం వచ్చేస్తుంది. రైట్? సో ఆ విధంగా అకర్మి అంటున్నప్పుడు ఆ కాలాన్ని అతిక్రమించి వర్తమానంలోనే ఉంటున్నటువంటి వాడు. అంటే వర్తమానంలో ఉండడం, భూత భవిష్యత్తులను విడిచి వర్తమానంలో ఉండడం అంటే ఈ విధంగా ఫలాసక్తి లేనివాడు అని అర్థం. భవిష్యత్ అంతా ఫలమే, కర్మఫలాలే భవిష్యత్తు. భూతకాలం కూడా గతించిన కర్మఫలాలు భూతకాలము, రాబోయే కర్మఫలాలు భవిష్యత్ కాలము. రెండు కర్మఫలాలకు సంబంధించినటువంటివి, భూతము భవిష్యత్తు కూడా. వాటి యందు ఆసక్తి లేకుండా వర్తమానంలో ఉంటున్నటువంటి వాడు అకర్మి. అటువంటి అకర్మియే అధికారి అని సిద్ధాంతం. పూర్వపక్ష దాన్ని గమనించి అకర్మియేవ అధిక్రియతే ఇది న అని నిరాకరిస్తుంది. ఎందుకని? అకర్మి అనేటువంటి ఒక ఆశ్రమమే లేదు, ఒక స్థానం అది లేనే లేదు. అకర్మిణ ఆశ్రమ్యంతరస్య ఇహ అశ్రవణాత్. అకర్మికి ఒక ఆశ్రమము, గృహస్థాశ్రమం తెలుస్తూ ఉంది, దానికి ముందు బ్రహ్మచర్యాశ్రమం తెలుస్తూ ఉంది, దాని తర్వాత వానప్రస్థాశ్రమం తెలుస్తూ ఉంది. కానీ ఈ విధంగా అకర్మిక ఆశ్రమం, సన్యాసాశ్రమం అనేది లేదు అని పూర్వపక్షం. రైట్? అశ్రవణాత్ అని తర్వాత ఆత్మజ్ఞానము కర్మ చెప్పిన తర్వాత ఉపదేశించబడుతూ ఉంది. కర్మచ బృహతీ సహస్ర లక్షణం. బృహతీ సహస్ర లక్షణం అనేటువంటి ఒక కర్మ. బృహతీ ఛందస్సు ఉంది. బృహతీ ఛందస్సు 36 అక్షరాలతో ఉండేటువంటి ఛందస్సు బృహతీ ఛందస్సు. ఆ బృహతీ ఛందస్సులో ఉండేటువంటి మంత్రాలు, ఆ మంత్రాలతో జరిగేటువంటి కర్మ. ఆ విధంగా బృహతీ సహస్ర లక్షణం కర్మ. దాన్ని చెప్పిన తర్వాత, అంటే ఈ ఉపనిషత్ ఆరంభం కాక ముందు భాగంలో ఏముంది? బృహతీ సహస్ర లక్షణ కర్మ. ఆ కర్మ చెప్పి వెంటనే ఇక్కడ ఉపనిషత్ ఆరంభం అయిపోయింది. కాబట్టి ఎవడు అధికారి? ఆ కర్మకు ఎవడైతే అధికారియో, ఆ బృహతీ సహస్ర లక్షణ కర్మకి ఎవడైతే అధికారియో వాడే ఉపనిషత్తుకు అధికారి కావాలి కదా. తర్వాత ప్రత్యేకంగా నిర్దేశం ఏం చేయడం లేదు. ఎవడు దీనికి ఉపనిషత్తుకు ఎవడు అధికారం చర్చ ఏం చేయలేదు. శృతి చేయకుండా కర్మను అంటుకొనే ఈ ఉపనిషత్తు విధానం ఉపనిషత్తు బోధ చేస్తా ఉంది. కాబట్టి దీనికి కర్మియే అధికారి అని. రైట్? అది ఒక పూర్వపక్షం. అదే పూర్వపక్షం ఇంకొక పాయింట్ని తీసుకొస్తున్నాడు. ఏమని? ఆత్మవిజ్ఞానం ఏదైతే అంటున్నావో అది కర్మ సంబంధి కాకుండా పోలేదు. కర్మ అసంబంధి ఆత్మవిజ్ఞానం ఇది న. రైట్? ఈ ఆత్మవిజ్ఞానం అంటే ఆత్మ యొక్క యథార్థ జ్ఞానము. ఈ యథార్థ జ్ఞానానికి కర్మ సంబంధం ఉంది, కర్మ సంబంధం లేదని చెప్పడం కుదరదు. ఎందుకని? పూర్వవత్ అంతే చకారం జోడించుకుంటే పూర్వవత్ అంతే ఉపసంహారం. పూర్వము అంటే ఈ ఉపనిషత్తు ఆరంభం కాకముందు ఎక్కడైతే కర్మలు చర్చిస్తూ వస్తున్నామో అక్కడ ఏ విధంగా ఆ భాగము ఉపసంహరించబడిందో, జనరల్ గా కర్మలు ఏవైనా కూడా, ఏ సెక్షన్ అయినా కూడా ఫలంతో ఉపసంహారం జరుగుతుంది కదా, అంటే కర్మ ఫలాలు. సో అక్కడ కర్మోపాసనల ఫలం ఏదైతే దేనిగా చెప్పుకున్నామో
అదే విధంగా అంతే అంతే తర్వాత కూడా అదే విధంగా ఉపసంహరించబడుతా ఉంది. కాబట్టి దీన్ని సందంశ న్యాయం అని, పటకరతో ఏదైనా వస్తువును పట్టుకున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి దాన్ని పటకరనే సందంశం అంటారు. అంటే ఆ పటకరకి రెండు వైపులా రెండు ఆ ఇనుప చువ్వలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఒక వస్తువుని పట్టుకుంటున్నాం. ఆ పట్టుకున్న దానికి వీటికి సంబంధం ఉంది అని చెప్పడం సందంశ న్యాయం ఇక్కడ. పూర్వ భాగంలో ఏ విధంగా చర్చ జరుగుతా ఉందో, ఉత్తర భాగంలో ఏ విధంగా చర్చ జరుగుతా ఉందో, ఈ మధ్యలో వచ్చినటువంటి ఉపనిషత్తులో కూడా అలానే ఉండాలి. పూర్వము కర్మ సంబంధి ఆత్మ విజ్ఞానం ఉంది. ఆత్మ విజ్ఞానం అంటే ఆత్మ విషయక జ్ఞానము ఉపాసనాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్తరంలో కూడా అలానే ఉంది, తర్వాత కూడా అలానే ఉంది. సో మధ్యలో వచ్చినటువంటి ఈ భాగంలో కూడా కర్మ సంబంధి ఆత్మ విజ్ఞానమే ఉంది అని. కర్మ సంబంధి ఆత్మ విజ్ఞానం లేదు, ఈ కర్మ సంబంధి ఆత్మ విజ్ఞానమే ఉంది అని చూపించాడు అక్కడ. ఆ సెక్షన్ అంతా కూడా ఆ విషయాన్ని, అంటే ఆత్మ విజ్ఞానానికి కర్మకు సంబంధం ఉంది కాబట్టి కర్మను చేస్తున్నటువంటి కర్మని ఎవడైతే అనుష్ఠానం చేస్తున్నాడో కర్మటుడు, ఆ కర్మటుడికే ఈ ఆత్మజ్ఞానాన్ని కూడా అధ్యయనం చేస్తాడు. అంటే అధికారి నిర్ణయం ఇక్కడ, అధికారి ఎవరు అని ఈ గొడవ అంతా కూడా అధికారి నిరూపించడం. అంటే అధికారి అంటే కూడా అధికారిని ఎలా అర్థం చేసుకుంటాం మనం? ఫల సంబంధం ఎవడికైతే కలుగుతుందో వాడు అధికారి. అంటే ఎవడు ఈ సాధన చేస్తే ఆ ఫలం కలుగుతుందో వాడు ఆ సాధనకి అధికారి అని అర్థం. అధికారి ఇప్పుడు విధుల్లో ఈ విధి వాక్యాల్లో అధికార విధి ఒకటి ఉంటుంది. మీమాంసలో ఉత్పత్తి విధి, వినియోగ విధి, ప్రయోగ విధి, అధికార విధి, 4 విధులు. ఉత్పత్తి విధి కర్మని చెప్తుంది, కర్మ స్వరూపం ఏంటని చెప్తుంది. వినియోగ విధి ఆ కర్మను ఎలా చేయాలి, కర్మలో అంగాంగి భావం, ఈ కర్మలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఏ కర్మలు కలిసి. ఇప్పుడు మనం వంట అని ఒక కర్మ చెప్పుకుంటాం, కానీ వంటలో అనేక చిన్న చిన్న కర్మలు ఉంటున్నాయి, రైట్? సో బియ్యం కడగడం నుంచి, పప్పు కడగడం నుంచి, కూరగాయలు కడగడం నుంచి, కోయడం నుంచి అనేక కర్మలు, చిన్న చిన్న కర్మలన్నీ కలిస్తే కదా వంట అనేటువంటి ఒక కర్మ కలిగేది. అదే విధంగా జ్యోతిష్ఠోమం అంటున్నప్పుడు అందులో చిన్న చిన్న కర్మలు చాలా ఉంటాయి. వాటన్నింటినీ చూపించేది, తెలియజేసేది ఆ వినియోగ విధి, ఆ కర్మ యొక్క వినియోగం ఎలా అవుతుంది అనేసి. ఆ తర్వాత ప్రయోగ విధి, ఈ కర్మ ఏ క్రమంలో, చిన్న చిన్న కర్మలన్నీ ఉన్నాయి కదా, వీటిని ఏ క్రమంలో చేయాలి, ఏది ముందు ఏది తర్వాత అనే క్రమాన్ని నిర్ణయించేది ప్రయోగ విధి. ఆ తర్వాత అధికారి విధి, ఈ అధికారి విధి ఏం చెప్తుంది? ఈ కర్మ వల్ల ఫలం ఎవరికి కలుగుతుంది అనేసి. కర్మ ఫల స్వామి సంబంధ బోధక విధి అధికార విధి. ఫలము స్వామి, ఎవరికి ఫలం కలుగుతా ఉంది అనేటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి విధిని అధికార విధిని చెప్పుకుంటాం. సో ఆ విధంగా అధికారము అంటే ఫల సంబంధం అని అర్థం, రైట్? సో ఇక్కడ ఎవడికి ఫలం కల్పిస్తుంది? ఆత్మవిజ్ఞానము కర్మి, అంటే కర్మలు చేస్తూ గనక ఆత్మవిజ్ఞానాన్ని వాడు పొందడానికి ప్రయత్నం చేస్తే ఫలం కలుగుతుందా లేదా అని. సిద్ధాంతం ఏమంటాడు? కర్మలు చేస్తూ జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నం చేసేవాడికి ఫలం కలగటం లేదు. కర్మలు అంటేనే భవిష్యత్ కాలం మీద ఆసక్తి కలిగి ఉండడం కదా, కర్మ ఫలాల మీద ఆసక్తి. కర్మ అంటే కర్మ ఫలాల మీద ఆసక్తి కలిగి ఉండడం అని. నిష్కామ కర్మని తీసుకోము ఇక్కడ. ఈ జ్ఞానకర్మ సముచ్చయ చర్చ, జ్ఞానకర్మ సముచ్చయ నిరాకరణంలో నిష్కామ కర్మలను తీసుకో. నిష్కామ కర్మలు నివృత్తి మార్గంలో భాగాలవి. గీతాశాస్త్రంలో మనం ఏదైతే కర్మయోగము సాంఖ్యయోగం అంటున్నామో, అక్కడ సాంఖ్యయోగము కర్మయోగము రెండు ఒకటే అని చెప్తారు. ఎందుకని? రెండింటికి సామరస్యం, సంబంధం కుదురుతుంది, సముచ్చయం కుదురుతుంది అక్కడ. రెండింటిలో త్యాగం అనే అంశం ఉంది, కర్మఫల త్యాగం ఉంది అక్కడ. ఇక్కడ కర్మలు చెప్పేది కామ్యకర్మల గురించి, రైట్? జ్యోతిష్ఠోమాది కర్మల గురించి. జ్యోతిష్ఠోమాది కర్మల పరంగా కర్మలు జరుగుతూనే ఉన్నాయి, స్వర్గాది కాంక్షలు ఉండనే ఉన్నాయి, దాంతోపాటు జ్ఞానం కూడా అని. ఆ విధంగా జ్ఞానకర్మ సముచ్చయం ఇక్కడ. సో దీన్ని ఇక్కడ నిరాకరించడం. సో కర్మలు చేస్తున్నటువంటి వాడు అంటే కర్మఫలాల యందు ఆసక్తి ఉన్నటువంటి వాడు అంటే సంసారం యందు ఆసక్తి ఉన్నటువంటి వాడు అని అర్థం, సంసారి అనేసి. సంసారం యందు ఆసక్తి ఉన్నటువంటి వాడు ద్వైతం అంటే భేద బుద్ధిని కలిగి ఉన్నటువంటి వాడు అని అర్థం కదా. సంసారం మీద ఆసక్తి భేద బుద్ధితోనే వస్తుంది. సో భేద బుద్ధి కలిగినటువంటి వాడు, భేదము యందు శ్రద్ధ కలిగినటువంటి వాడు, భేదాన్ని విడవనటువంటి వాడు జ్ఞానాన్ని పొందుతూ జ్ఞాన ఫలాన్ని పొందగలడా అని ప్రశ్న. పొందలేడు అని సిద్ధాంతము, పొందుతాడు అని పూర్వపక్షం. ఆ విధంగా తీసుకోవాలి దాన్ని, రైట్? పూర్వవద్ అంతే ఉపసంహారాత్ యథా
కర్మ సంబంధిన పురుషస్య సూర్యాత్మన. సో ఆ విధంగా కర్మ సంబంధిన పురుషస్య, కర్మతో సంబంధం కలిగినటువంటి పురుషుడు, ఆ కర్మకుడు, ఉపాసకుడు, వాడికి సూర్యాత్మన, సూర్యుడి స్వరూపమే, సూర్యుడు ఉపాస్యుడు, ఉపాస్య దేవత సూర్యోపాసకుడు చెప్తున్నారు. సూర్యోపాసకుడు ఎలా చేస్తాడు? సూర్యుడిని ఉపాసించి, సూర్యుని ఎలా ఉపాసిస్తాడు? అహమేవత, తను ఉపాసిస్తాడు. ఎక్కడైనా కూడా ఉపాసనలో ఉపాసకుడు ఉపాస్య దేవతని నేనే, నాకంటే భిన్నం కాదని ఉపాసించడమే పద్ధతి, రైట్? అందుకని సూర్యాత్మ. సో కర్మ సంబంధిన పురుషస్య, ఉపాసకుడు కర్మ సంబంధి, సూర్యాత్మ, సూర్యుడే తన స్వరూపంగా భావిస్తున్నటువంటి వాడు. తర్వాత వాడికి సూర్యాత్మన, వాడికి స్థావర జంగమాది సర్వప్రాణి ఆత్మత్వం ఉక్తం బ్రాహ్మణేన మంత్రేణ చ సూర్యాత్మ ఇత్యాదిన. సూర్య ఆత్మ ఇత్యాది మంత్రాల చేత ఆ సూర్యోపాసకుడికి, సూర్యుడే ఆత్మగా భావిస్తున్నటువంటి సూర్యోపాసకుడికి సూర్యుడే ఆత్మను ఉపదేశం చేసి, సూర్యుడివే నువ్వును ఉపదేశం చేసి, తర్వాత స్థావర జంగమ, ఈ స్థిర వస్తువులు ఏవైతే ఉన్నాయో, జంగమ ఈ గమనం ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, చరాచర జగత్తంతా కూడా నీ స్వరూపమే అని ఉపదేశించబడతా ఉంది ఫలం అక్కడ. స్థావర జంగమాది సర్వప్రాణ్య ఆత్మతత్వం ఉక్తం బ్రాహ్మణేన మంత్రేణ, రైట్? బ్రాహ్మణంలో ఉన్నటువంటి ఆ మంత్రం, ఏ మంత్రం అది? సూర్యాత్మ ఇత్యాది మంత్రాల ద్వారా. ఆ మంత్రాలను చూడటం లేదు కదా, ఒకసారి ఎప్పుడైనా మనం ఆ మంత్రాలను వెతికి తీసి చూస్తే తెలుస్తుంది స్పష్టంగా అర్థాలు, రైట్? ఇత్యాది మంత్రాల ద్వారా ఈ ఏకత్వం, అక్కడ సర్వాత్మ భావము, స్థావర జంగమాది సర్వప్రాణ్యాత్మత్వం అంటే ఏంటి? సర్వాత్మ భావం కదా. సర్వాత్మ భావం అక్కడ ఫలంగా చెప్పబడి ఉంది. తథా అదే విధంగా ఇతర ఉపనిషత్తులో కూడా ఇది మనం చూస్తాం. ఇక్కడ 313 అంటున్నారు కదా, 313 మనం చూడబోతున్నాం. ఏష బ్రహ్మ, ఏష ఇంద్ర, ఏష ఇతడే బ్రహ్మ, ఏష ఇంద్ర ఇతడే ఇంద్రుడు అంటూ మొదలయ్యి సర్వప్రాణ్యాత్మత్వం యచ్చ స్థావరం సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ఇది ఉపసంహరిష్యతి. సర్వప్రాణ్యాత్మత్వం, ఈ విధంగా స్థావర జంగమాత్మకమైనటువంటి సర్వప్రాణ్యాత్మత్వాన్ని ఉపనిషత్తులో కూడా ఫలంగా చెప్పబోతున్నారు. కాబట్టి రెండింటికి ఫల సామ్యం ఏర్పడతా ఉంది కదా. పూర్వకాండలో కర్మోపాతం చెప్తున్నప్పుడు ఇదే ఫలం, కర్మటుడికి కర్మికి అదే ఫలము. సో కర్మి కర్మల ద్వారా ఏ ఫలాన్ని పొందుతున్నాడో, ఈ ఉపనిషత్ జ్ఞానం ద్వారా కూడా అదే ఫలాన్ని పొందుతున్నప్పుడు వీళ్ళిద్దరికి సంబంధం ఎందుకు ఉండదు? కర్మలు చేసేవాడు పొందే ఫలాన్నే జ్ఞానం ద్వారా కూడా నువ్వు పొందుతున్నప్పుడు కర్మికి ఈ జ్ఞానంలో అధికారం లేదని ఎలా చెప్తారు? అధికారం అంటే ఏం చెప్పుకున్నాము? ఫల సంబంధం అని చెప్పుకున్నాం. ఫలం ఎవడికి లభిస్తుందో, ఆల్రెడీ కర్మికి ఫలం లభిస్తుందని ముందు వాక్యాలు వచ్చింది కదా, రైట్? సూర్యాత్మ అని చెప్తూ సూర్యాత్మ స్థావర జంగమ సర్వప్రాణ్యాత్మకం అని చెప్పుకున్నాం కదా. అక్కడ కర్మోపాసనలోనే ఆ ఫలం వస్తూ ఉంది కాబట్టి ఫల సంబంధం వాడికి ఉంది, కర్మికి ఉంది, కాబట్టి వాడు అధికారి అవుతున్నాడు అని చెప్పడం, రైట్? ఇది ఉపసంహరిష్యతి. తథా సంహితోపనిషది, అదేవిధంగా ఉపనిషత్తులో కూడా, సంహితోపనిషత్తులో కూడా ఏతం హి ఏవ బహురుచ. సంహితోపనిషత్తు ఏంటంటే సంహితా భాగంలో ఉన్నటువంటి ఉపనిషత్తు అంటే రహస్య విద్యాన్ని తీసుకుంటే ఉపాసన తీసుకోవచ్చు. అక్కడ ఏతం హి ఏవ బహురుచ మహత్యుక్తే మీమాంసంతే ఇత్యాదిన కర్మ సంబంధిత్వం ఉక్త్వా. సో అక్కడ బహురుచ మహతి అదే మనం సహస్ర బృహతి మహత్ అని చెప్పుకున్నాం కదా. బృహతి సహస్ర లక్షణం అని చెప్పేసి కర్మ. ఆ కర్మ గురించి మాట్లాడుతూ అక్కడ అంటే కర్మ గురించి చర్చ చేస్తుంటే కర్మ సంబంధిత్వం ఆ వ్యక్తికి అధికారి చెప్పినట్లే కదా. సో కర్మటుడి గురించి మాట్లాడుతూ సర్వేషు భూతేషు ఏతమేవ బ్రహ్మ ఇది ఆచక్షతే ఇది ఉపసంహరతి. సర్వేషు భూతేషు, సకల ప్రాణులలో ఏతమేవ బ్రహ్మ, వీడే బ్రహ్మ అని చెప్పబడుతున్నాడు అని చెప్పేసేసి, బ్రహ్మ అంటే సర్వభూతాలలో వ్యాపించినటువంటి బ్రహ్మ అంటే బ్రహ్మాత్మ భావాన్ని అక్కడ ఆ కర్మలో కూడా ఫలంగా చెప్పడం జరిగింది అని. ఆ విధంగా ఫలసామ్యం కనిపిస్తా ఉంది కదా. ఈ కర్మలలో గాని ఈ జ్ఞానంలో గాని ఒకే ఫలం చెప్పబడతా ఉంది కాబట్టి ఈ కర్మ జ్ఞానాలకి సముచ్చయం కుదురుతుంది. ఒకే అధికారి ఉన్నాడు రెండిటికి ఒకే అధికారి అని చెప్పడమే సముచ్చయాన్ని ప్రతిపాదించడం. ఈ జ్ఞానకర్మ సముచ్చయం అని చెప్తున్నప్పుడు, సముచ్చయము అంటే రెండు కలిసి చేయడం, రెండిటి యొక్క కలయిక, మేళనం, రెండిటి యొక్క కలయిక ఎక్కడుంటుంది? జ్ఞానానికి కర్మకి కలయిక ఎక్కడుంటుంది? ఒక వ్యక్తిలో ఉండాలి కదా. ఒకే వ్యక్తి కర్మలు చేస్తూ అదే వ్యక్తి జ్ఞానాన్ని పొందినప్పుడు ఆ వ్యక్తిలో ఏముంటుంది? జ్ఞానము ఉంటుంది, కర్మ ఉంటుంది.
ఒకే అధికరణంలో, రైట్, ఒకే ప్లేట్లో మనం అన్నం పప్పు వేసుకున్నాం, రెండు కలుపుతున్నాం. సో అదేవిధంగా ఒకే వ్యక్తిలో జ్ఞానము ఉంది, అదే వ్యక్తిలో కర్మ ఉన్నప్పుడు అక్కడ ఒకే అధికారి, ఒకే వ్యక్తి ఒకే కాలంలో జ్ఞానాన్ని కర్మ రెండింటిని చేస్తున్నాడు. సో అది సముచ్చయం, జ్ఞాన కర్మ సముచ్చయం అని. అంటే జ్ఞానం కలిగింది వాడిలో అంటే వాడిని జ్ఞాని అంటున్నాం కదా, ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని కర్మలు చేస్తాడు అని. ఆత్మజ్ఞాని ఏ కర్మలు చేస్తున్నాడు? ఏదో పడుకోవడము, తినడము, లేవడము, ఇటువంటి వెళ్ళడము కాకుండా వైదిక కర్మలు. వైదిక కర్మలు ఎలా చేస్తారు? ఫలాపేక్షతో చేస్తారు. వైదిక కర్మలు అంటే మళ్ళీ అందుకనే కర్మయోగాన్ని తీసుకురాకూడదు ఈ చర్చలోకి. ఈ జ్ఞానకర్మ సముచ్చయం గురించి మాట్లాడుతున్నప్పుడు కర్మయోగాన్ని ఇక్కడ మనం తీసుకురావడానికి లేదు, రైట్. సో జ్ఞానకర్మ సముచ్చయము, జ్ఞాని ఫలాసక్తితో కర్మలు చేయొచ్చు అని చెప్పడం. ఏ ఫలాసక్తి? మోక్షాన్ని కావాలని ఫలం, మోక్షాన్ని పొందాలని ఫలం, మోక్షాన్ని పొందాలనే కోరికతో. అదే కానీ స్వర్గం కావాలనే కాకుండా మోక్షాన్ని పొందాలనేటువంటి ఇచ్ఛతో ఉపాసన చేస్తున్నాడు. ఎప్పుడు? జ్ఞానం కలిగిన తర్వాత. ఏ జ్ఞానము? అహమేవ పరం బ్రహ్మ అని జ్ఞానం కలిగిన తర్వాత, బ్రహ్మైవాహమస్మి అని జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఆ ఉపాసన చేయాలి అని చెప్పడం ఇది సముచ్చయం. జ్ఞానం కలిగినటువంటి వాడు ఈ విధంగా కర్మలు చేస్తాడా లేదా అని. చెయ్యడు అని సిద్ధాంతం, చేయాలి అని పూర్వపక్షం, రైట్. అందుకని పూర్వపక్షం అంతా కూడా ఇంత పెద్ద పూర్వపక్షం ఇక్కడ. తథా తస్య ఏవ యోయం అశరీరః ప్రజ్ఞాత్మా ఇది ఉక్తస్య. శరీరరహితుడు ప్రజ్ఞాత్మ అని చెప్పి, యశ్చాసౌ ఆదిత్య ఏకమేవ తదితి విద్యాదితి ఏకత్వం ఉక్తం. యశ్చాసౌ ఆదిత్య, ఈ ప్రజ్ఞాత్మ, ఈ జీవుడు, ఆ యశ్చాసౌ ఆదిత్య, ఆ ఆదిత్య మండలంలో ఉన్నటువంటి ఆ హిరణ్యగర్భ పురుషుడు బ్రహ్మ, సగుణ బ్రహ్మ, వీళ్ళిద్దరూ ఒకటే అని అక్కడ ఫలం చెప్పబడింది. అదేవిధంగా ఇక్కడ ఐతరేయ ఉపనిషత్తులో కూడా కోయమాత్మ అని విచారం మొదలయ్యి ఇది ఉపక్రమ్య, అంటే ఈ మనమంతా ఉపాసన విచారిస్తున్నామే ఈ ఆత్మస్వరూపము ఎవరు, ఈ ఆత్మ ఎవరు అని విచారం చేస్తున్నారు అక్కడ బ్రహ్మవేత్తలు. కోయమాత్మ అని విచారించి ప్రజ్ఞాత్మత్వం ఇది ఉపక్రమ్య ప్రజ్ఞాత్మత్వం ఏవ ప్రజ్ఞానం బ్రహ్మ ఇది దర్శయిష్యతి. ఇది కూడా మనం చూస్తాం. సో ఉపనిషత్తులో ప్రజ్ఞాత్మత్వం, ఇది ప్రజ్ఞ ఈ ఈ కాన్షియస్నెస్, ఈ చైతన్యమే ఆత్మ అని చెప్తూ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ ప్రజ్ఞానమే, ఈ ప్రత్యేగాత్మ, సర్వబుద్ధి సకల బుద్ధి ప్రత్యయ సాక్షి, సకల బుద్ధి ప్రత్యయాలను ప్రకాశింపజేసేటువంటి ఈ చైతన్యమే బ్రహ్మ అని ఇక్కడ కూడా ఉపసంహరించబడుతుంది. తస్మాత్ నా అకర్మ సంబంధి ఆత్మ విజ్ఞానం. ఈ 2 పేజీల్లో ప్రధానంగా ఏమొస్తా ఉంది ఇక్కడ? నచ అకర్మ సంబంధి ఆత్మ విజ్ఞానం అని ప్రతిజ్ఞ కదా. అంటే ఆత్మ విజ్ఞానానికి కర్మకి సంబంధం ఉంది అని ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ ఇక్కడ చెప్తున్నాడు పూర్వపక్ష. ఇదంతా కూడా పూర్వపక్షము, కర్మకి ఆత్మ విజ్ఞానానికి సంబంధం ఉంది అని. అంటే కర్మతో ఏ ఫలం అయితే లభిస్తుందో అదే ఫలము ఆత్మజ్ఞానం ద్వారా కూడా లభిస్తూ ఉంది అని చెప్పడం. కర్మతో లభించేటువంటి సర్వాత్మభావం అనేటువంటి ఫలము, ఆత్మ విజ్ఞానం ద్వారా కూడా లభించేటువంటి సర్వాత్మభావం అనేటువంటి ఫలము ఒకటే కాబట్టి కర్మియే జ్ఞానంలో అధికారి. కాబట్టి జ్ఞానానికి కర్మకి సముచ్చయము, ఏకాశ్రయత్వము, ఒకే వ్యక్తిని ఆశ్రయించి ఉండడము, ఒకే వ్యక్తిలో 2 అభివ్యక్తం అవ్వడము కుదురుతుంది అని చెప్పడం. అది పూర్వపక్షం. దీనికి సింపుల్ సిద్ధాంతి ద్వారా ఒక చిన్న ఆశంక. ఏమని? పునరుక్తి కలుగుతా ఉంది కదా, కర్మ ద్వారా ఏదైతే నువ్వు ఫలాన్ని పొందుతున్నావో అదే ఫలం మళ్ళీ జ్ఞానం ద్వారా చెప్తే ఆ భాగం అంతా వ్యర్థమైపోతుంది. జ్ఞానం చెప్పడం ఎందుకు? ఫలానికి సాధనగా కర్మ చెప్పిన తర్వాత మళ్ళీ జ్ఞానాన్ని ఉపదేశించడం దేనికి? రైట్. ఒక చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పడం ఎందుకు? చర్విత చర్వణం, నమిలిన దాన్ని నమిలినట్లుగా. పునరుక్తి ద్వారా అనర్థకం అవుతుంది అని కదా, రైట్ అని సిద్ధాంతి ద్వారా ఒక ఆక్షేపం. ఇది స్పష్టంగా ఉంది కదా. ఈ ప్రశ్నకు పూర్వపక్ష సమాధానం చూద్దాం. పూర్వపక్షం ఏమంటున్నాడు? తస్య ఏవ, ఈ తస్య ఏవ అంటే ఏ ఆత్మస్వరూపం అయితే, ఏ సర్వాత్మ భావం అయితే, లేదా ఏ ఆత్మస్వరూపం అయితే ముందు భాగంలో వ్యాఖ్యానించబడిందో అదే ఇక్కడ వ్యాఖ్యానించబడుతూ ఉంది. కానీ కొంచెం భేదం. ఏంటా భేదము? ధర్మాంతర విశేష నిర్ధారణార్థత్వాత్ న పునరుక్తతా దోష. తస్య ఏవ ధర్మాంతర విశేష, ఇంకొక ధర్మం ఏదో, ఇంకొక భావం ఏదో చెప్పదలుచుకుంటున్నది శృతి అని చెప్పేసి, రైట్. సో ఏ పరమాత్మ స్వరూపాన్ని మనం వ్యాఖ్యానిస్తున్నామో
ఏ పరమాత్మ స్వరూపాన్ని కర్మఫలంగా శృతి ప్రస్తావించిందో దాన్నే మళ్ళీ పునః ఈ ఉపనిషత్ భాగంలో ప్రస్తావిస్తా ఉంది. ఇంకొంచెం దాని గురించి చెప్పడానికి ఆ పరమాత్మ స్వరూపం గురించి ఇంకా కొన్ని విశేషాలు, ఇంకా కొన్ని ధర్మాలు, ఇంకా కొన్ని ధర్మాలు దాంట్లో విశేషంగా నిర్దేశించడానికి, నిర్ధారణ చేయడానికి ధర్మాంతర విశేష నిర్ధారణాత్మత్వ. అందుకని పునరుక్తి ఏం లేదు. చెప్పిన విషయాన్ని అదే విధంగా చెప్తే పునరుక్తి కానీ అలా ఏం లేదు. ఇక్కడ ఇంకొంచెం విశేషం ఉంది అని. ఏంటా విశేషము? తస్యవ కర్మ సంబంధిన, కర్మ సంబంధి అని వచ్చింది కదా. తస్యవ కర్మ సంబంధిన జగత్ సృష్టి సంహారాది ధర్మ విశేష నిర్ధారణాత్మత్వాత్. జగత్ సృష్టి, జగత్స్థితి, జగత్ సంహార ఇత్యాది ధర్మాలన్నీ కూడా ఆ స్వరూపంలోనే నిర్ధారించడానికి మళ్ళీ చెప్పబడతా ఉంది. కాబట్టి సృష్టికర్తగా ప్రవేశపెడతా ఉంది ఆ తత్వాన్ని. రైట్. ఆ పరమాత్మ స్వరూపాన్ని సృష్టికర్తగా, స్థితికర్తగా, లయకర్తగా ప్రవేశపెడతా ఉంది. కాబట్టి కొత్త విషయం చెప్తా ఉంది. కాబట్టి పునరుక్తి లేదు అని. లేదా కేవల ఉపాస్త్యర్థత్వాద్వా. ముందు కర్మ ఉపాసన సముచ్చయం చెప్పుకున్నాం కదా. కర్మోపాసన సముచ్చయం కాకుండా ఇక్కడ కేవల ఉపాసన, కర్మ సంబంధం లేకుండా ఉపాసన ద్వారా ఉపాసనను విధానం చేయడానికి కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా పునరుక్తి లేదు. ఒకే విషయమైనా కూడా మార్గం, పద్ధతి వేరే అయింది కదా. ఇక్కడ కేవలం ఉపాసన వచ్చింది, కర్మ లేకుండా ఉపాసన అని. ఆ విధంగానే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పునరుక్తి లేదు. అథవా ఆత్మా ఇత్యాది పరోగ్రంథ సందర్భ. అయితే ఇక్కడ ఉపనిషత్ ఇంకొక కారణం చెప్తున్నాడు పూర్వపక్షి పునరుక్తి లేదు అని చెప్పడానికి. పునరుక్తి అంటే యాజ్ ఇట్ ఈజ్ గా రిపీట్ అయితే పునరుక్తి అని చెప్పుకుంటాం. అలా కాకుండా ఎంతో కొంత హెచ్చుతగ్గులు, ఎంతో కొంత భేదాలు ఉన్నప్పుడు పునరుక్తి కాదు కదా. దాన్ని తీసుకొని మన అర్థాన్ని కొంచెం జోడిస్తున్నాం కదా, అందుకని పునరుక్తి కాదు అని చెప్పండి. సో ఇక్కడ అథవా ఆత్మా ఇత్యాది పరోగ్రంథ సందర్భ. ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ అని చెప్పేటువంటి ఉపనిషత్ మంత్రం ఏదైతే ఉందో ఇక్కడ పరోగ్రంథ సందర్భ ఆత్మనః కర్మిణః కర్మణః అన్యత్ర ఉపాసన అప్రాప్తౌ. ఈ ఆత్మ కర్మిణః, ఈ కర్మికి కర్మణః అన్యత్ర ఉపాసన అప్రాప్తౌ. కర్మ కంటే వేరుగా ఉపాసన ప్రాప్తించడం లేదు కాబట్టి, అంటే కర్మాంగో ఉపాసనలో మనము 2-3 రకాల ఉపాసన చూశాం కదా. కర్మాంగోపాసన అన్నప్పుడు కర్మలో భాగంగా ఉంటాయి ఉపాసనలు. కర్మ చేస్తున్నవాడు, జ్యోతిష్ఠోమ కర్మ చేస్తున్నవాడు ఆ జ్యోతిష్ఠోమానికి సంబంధించినటువంటి దేవతను, ద్రవ్యాన్ని, ఇంకేదైనా తత్సంబంధి వస్తువును దేన్ని ఉపాసిస్తున్నాడు. ఆ ఉపాసన వాడు ఆ కర్మ చేస్తున్నప్పుడు మాత్రమే చేయాలి. అంటే కర్మలో భాగంగానే. కేవలం ఉపాసన చేస్తే దానికి ఫలం లేదని అర్థం. కర్మతో పాటుగా చేస్తున్నప్పుడు కర్మకి ఎలాగూ ఫలం ఉంటుంది, ఆ కర్మతో పాటుగా ఆ ఉపాసన కూడా చేస్తే అధిక ఫలం లభిస్తా ఉంది. అధికస్య అధికం ఫలం. సో ఆ ఉపాసన ద్వారా అధిక ఫలం, అదే కర్మ ఫలమే దృఢ శ్రేష్టంగా లభిస్తా ఉంది, గొప్పగా లభిస్తా ఉంది, గొప్పదైనటువంటి కర్మఫలం లభిస్తా ఉంది అని చెప్పడం. అలా కాకుండా ఇక్కడ ఆత్మనః కర్మిణః కర్మణః అన్యత్ర ఉపాసన అప్రాప్తవు. కర్మకు వేరుగా ఉపాసన అక్కడ లభించలేదు కదా పూర్వ భాగంలో. ఉపాసన అప్రాప్తవు కర్మ ప్రస్తావి అవిహితత్వాత్. కర్మ ప్రస్తావనంలో ఈ ఉపాసన విధానం చెయ్యకపోవడం చేత, ఇక్కడ ఏది ఉపనిషత్తులో ఏ ఆత్మస్వరూపాన్ని అయితే విచారిస్తున్నామో దీని యొక్క ఈ ఉపాసన విధానం అక్కడ కర్మలో లేకపోవడం చేత అవిహితత్వాత్ కేవలహపి ఆత్మ ఉపాస్య. కేవల ఆత్మ అంటే కర్మ సంబంధం లేకుండా కేవల ఆత్మ ఉపాస్యము అని నిరూపించడానికి. రైట్. కర్మికి కర్మ కంటే వేరుగా కర్మాంగోపాసనలు కర్మతో పాటుగానే లభిస్తాయి, వేరుగా లభించవు. అందుకనే వాటి విధానం అక్కడ లేదని కేవలపి ఆత్మ ఉపాస్య ఇది ఏవమర్థః. సో అందుకని ఈ విధంగా ఈ అనేక అర్థాలన్నీ కూడా వీటి సారాంశం ఏముంది? ఇదంతా కూడా పునరుక్తి లేదు. ఇక్కడ పునరుక్తి అనే దోషం ఏదైతే ఆరోపిస్తున్నారో సిద్ధాంతి, ఆ దోషము లేదు అని. ఆత్మనః ఉపాసన, ఆత్మ యొక్క ఉపాసన, కర్మణః అన్యత్ర కర్మ కంటే వేరుగా, కర్మ సందర్భాన్ని విడిచి వేరుగా స్వతంత్రంగా ఆత్మనః ఉపాసన, ఆత్మోపాసన
లభించడం లేదు కాబట్టి, అందుకని కేవలాపి ఆత్మ ఉపాస్య ఇది కర్మ ప్రస్తావి అభీతత్వాత్. కర్మ ప్రస్తావ కర్మ సందర్భంలో ఈ విధంగా ఈ ఉపాసనను విధానం చేయలేదు కాబట్టి, ఆత్మోపాసనని ఇక్కడ ఉపనిషత్తులో విధానం చేసినట్లుగా కేవల ఆత్మోపాసనను విధానం చేయలేదు కాబట్టి ఇక్కడ ఆ అవకాశం ఒకటి మిగిలిపోయింది కదా. కర్మ ప్రకరణంలో గనక ఆత్మోపాసనను విధానం చేస్తే ఏమవుతుంది? అది కర్మాంగోపాసన అవుతుంది. అంటే కర్మతో పాటుగా చేయదగినటువంటిది అనే అర్థమే వస్తుంది. ఆ కర్మ సందర్భంలో ఈ ఆత్మను విశేషంగా కేవల ఆత్మ ఉపాసన మాత్రమే చెయ్యొచ్చు అని చెప్పడం కుదరదు అక్కడ. ఎందుకంటే అది కర్మ ప్రకరణం కాబట్టి మనం ఇంతకుముందు వినియోగ విధిని చెప్పుకున్నాం. వినియోగ విధి ఆ జ్యోతిష్ఠోమ ప్రకరణంలో ఏ కర్మలు వచ్చాయో, ఏ ఉపాసనలు వచ్చాయో వాటన్నిటినీ జ్యోతిష్ఠోమ యాగానికి కట్టబెడుతుంది కదా. ఇవన్నీ జ్యోతిష్ఠోమ యాగం యొక్క అంగాలు చెప్తుంది కదా. ఆ విధంగా కర్మ ప్రకరణంలో ఏ ఉపాసనలు అయితే వస్తున్నాయో అవన్నీ కర్మాంగ ఉపాసనలు, అంటే కర్మలో భాగమైన ఉపాసనలుగానే చెప్పబడతాయి. ఆ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా సపరేట్గా ప్రత్యేకంగా ఈ ఉపాసన చెయ్యొచ్చు అని చెప్పాలనుకుంటే దానికంటూ ఒక ప్రకరణాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఆ కేవల ఉపాసనకు ఒక ప్రకరణాన్ని, ఒక టాపిక్ ని కల్పించాలి కదా వేరుగా. సో అదే ఈ ఉపనిషత్తు అని చెప్పడం. ఇక్కడ ఈ ఉపనిషత్తులో కర్మ విధానం లేదు కాబట్టి, కర్మ సంబంధం లేకుండా కేవలాత్మోపాసనను విధానం చేయడం కోసం ఈ ప్రకరణం ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ పునరుక్తి దోషం లేదు. రైట్. భేదాభేదోపాస్యత్వాద్వా లేదా ఏక ఏవాత్మ కర్మ విషయే భేదాభేద ఉపాస్యత్వాద్వా లేదంటే ఆత్మ సగుణ నిర్గుణ రూపంగా, లేకుంటే సోపాధిక నిరుపాధిక రూపంగా. సోపాధిక రూపంగా అంటే భేద సహితంగాను, నిరుపాధిక రూపంగా భేదరహిత రూపంగాను ఉపాసించదగినటువంటిది అని చెప్పడం. అక్కడ కర్మ ప్రకరణంలో ఆత్మను తీసుకొచ్చాము, ఆత్మను కూడా ఇంక్లూడ్ చేసుకొని అక్కడ ఆత్మ ఉపాసన ఏర్పడింది. ఏ విధంగా ఏర్పడింది? భేద సహితంగా. కర్త కారక క్రియ ఫల ఇత్యాది విభాగాలు ఉన్నాయి. ఉపాస ఇత్యాది విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలతో పాటుగా ఆత్మోపాసన పూర్వభాగంలో చెప్పబడింది. ఉత్తర భాగంలో ఉపనిషత్ భాగంలో ఏం చెప్పబడతా ఉంది? ఇటువంటి భేదాలేవి లేకుండా కేవల ఆత్మస్వరూపం మాత్రమే ఇక్కడ విధానం చేయబడతా ఉంది. కాబట్టి ఈ క్రియాకారక ఫల విభాగాలు లేకుండా కేవల అద్వితీయ ఆత్మస్వరూపం యొక్క ఉపాసన ఉపనిషత్తులలో. ఇదే అద్వితీయ ఆత్మస్వరూపం యొక్క ఉపాసన ఉపాధులతో పాటుగా కలిసి ఆ కర్మ ప్రకరణంలో విధానం చేయబడతా ఉంది అని ఈ రెండు కూడా ఈ విధంగా, ఈ రెండు ప్రకరణాలు, కర్మ ప్రకరణము, జ్ఞాన ప్రకరణము, రెండు కూడా ఆత్మజ్ఞానానికి కర్మ సంబంధాన్ని తెలియజేస్తున్నప్పటికీ, సంబంధం ఉన్నప్పటికీ కూడా ఒకటి కేవల ఉపాసన అని, ఒకటి కర్మాంగోపాసన లాగా చెప్పడం అని రెండు ప్రకరణలు కాబట్టి, లేదా రెండింటిలో కూడా కర్మ సంబంధాన్ని స్వీకరించినప్పటికీ ఇక్కడ అధిక విశేషం ఉంది. ఈ జగత్కర్తృత్వ జగత్ సృష్టి స్థితి లయ హేతువుగా పరమాత్మను పరిచయం చేయడం, ఆత్మస్వరూపాన్ని పరిచయం చేయడం అని అనేక విధాలుగా ఈ పునరుక్తి దోషాన్ని మనం దాటచ్చు. పునరుక్తి దోషం లేదు అని చెప్పేసి. సహ ఏవ అకర్మకాలి అభేదేన అభి ఉపాస్య ఇది ఏక ఏవ ఆత్మ కర్మ విషయే భేద దృష్టి భాగ్. ఒకే ఆత్మనే, అదే ఆత్మ కర్మ విషయే అంటే కర్మల సందర్భంలో ఉపాసనా విషయంగా వస్తున్నప్పుడు, లేదా కర్మలకు సంబంధించి ఆత్మ విషయాన్ని చర్చిస్తున్నప్పుడు, కర్మ సందర్భంలో ఆత్మ విషయాన్ని చర్చిస్తున్నప్పుడు అక్కడ భేద దృష్టి భేదాన్ని పొందుతా ఉంది. భేదాలు కలిగినదిగా చూస్తున్నాం. అదే భేదవాదం కదా. భేదవాదంలో ఆత్మయందు భేదాన్ని పారమార్థికంగా అంగీకరిస్తాము, అభేదాన్ని కూడా పారమార్థికంగా అంగీకరిస్తారు వాళ్ళు. భేదాన్ని అభేదాన్ని రెండింటినీ అబ్జల్యూట్ గానే తీసుకుంటారు. రెండింటిని అబ్జల్యూట్ గా పారమార్థికంగా తీసుకుంటున్నారు కాబట్టి కర్మలు, దాంతో ఆత్మ కర్మలలో కూడా భాగాన్ని పంచుకుంటుంది. అప్పుడు భేద దృష్టిని పొంది ఉంటుంది. కర్మలు లేకుండా కేవల దృష్టి కూడా కుదురుతుంది ఆత్మయందు అని చెప్పండి.
రైట్. సో ఇది ఇంకొక రకంగా ఈ విధంగా పునరుక్తి లేదు అని చెప్పడం. కొంత ఈ భాగానికి ఇక్కడ చెప్తున్న భాగానికి పూర్వభాగం అంటే ఇదే పూర్వపక్షి ముందు చెప్తున్నప్పుడు కర్మ సంబంధి అకర్మ సంబంధి ఆత్మజ్ఞానం అని చెప్తున్నాడు. ఆత్మజ్ఞానము కర్మ సంబంధి కాకుండా పోదు, కర్మ సంబంధి అవుతుంది అని చెప్తున్న దానికి కొంచెం భేదం ఉంది. ఎందుకంటే ఉపనిషత్తులో ఇక్కడ అభేదాన్ని చెప్తున్నాడు కదా, అంటే కర్మ సంబంధం లేదు అని చెప్తున్నాడు. కర్మ సంబంధం లేకుండా కేవల ఆత్మజ్ఞానం ఉపదేశించడానికి ఉపనిషత్తు అని. అయితే చిన్న మెలిక ఏముంది అక్కడ, ఇదే ఆత్మస్వరూపము, ఇదే ఆత్మస్వరూపమే, అంటే ఎటువంటి భేదాలు లేకుండా ఇదే ఆత్మస్వరూపమే కర్మ సంబంధి అవుతా ఉంది. పూర్వభాగంలో భేదాన్ని పొంది ఉంది, ఈ ఉపనిషత్ భాగంలో భేదాన్ని లేకుండా ప్రతిపాదించబడతాం. ఇదంతా కూడా పూర్వపక్ష గ్రంథం, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది సిద్ధాంతం కాకుండా పూర్వపక్ష గ్రంథం. సో ఆత్మస్వరూపాన్ని వీళ్ళు భేదాభేదం అని చెప్తున్నప్పుడు ఆత్మలోనే స్వగత భేదాలు, సజాతీయ విజాతీయ భేదాలు ఉన్నాయని, ప్రధానంగా స్వగత భేదాన్ని అంగీకరిస్తారు. రైట్, ఆత్మ యందు స్వగత భేదాన్ని అంగీకరిస్తారు. అదేవిధంగా జ్ఞానకాలంలో ఎటువంటి భేదాలు లేకుండా ఉంటుంది. అంటే ఆత్మ పరిణామి అని, ఆత్మను పరిణామిగా స్వీకరిస్తున్నాం. ఆత్మ ఒకప్పుడు భేదాలు కలిగి ఉంటుంది, ఒక భేదాలు కలగకుండా ఉంటుంది. కాబట్టి భేదాలు కలగకుండా కూడా ఆత్మను ఉపాసించవచ్చు, భేదాలతో పాటుగా కూడా ఆత్మను ఉపాసించవచ్చు. అది భేదాభేదవాదం, అది సముచ్చయవాదం. కర్మలు ఆత్మకు సంబంధించి ఉంటున్నాయి, జ్ఞానము ఆత్మకు సంబంధించి ఉంటుంది, మోక్షము రెండింటి ద్వారా చెప్పండి. రైట్. సయేవ అకర్మకాలే, ఆ కర్మ లేని సందర్భంలో అభేదేన అవి ఉపాస్య, కర్మలు చేస్తున్నప్పుడు కర్మలతో పాటుగా భేద సహితంగా ఆత్మను ఉపాసించవచ్చు. ఆ కర్మలు లేని సందర్భంలో, అంటే ఆ వ్యక్తి ఒకనొక సమయంలో కర్మలు చేయనప్పుడు కూడా అభేద అకర్మకాలే అంటే కొంతకాలం కర్మలు చేసి కర్మలు విడిచి జ్ఞానాన్ని పొందుతున్నాడు అని కాకుండా కర్మలు చేస్తూనే ఉంటాడు, కర్మియే. కొంతకాలం కర్మలు చేయని సందర్భంలో, ఏదైతే రోజంతా కర్మలు చేయలేరు కదా, ఆ కర్మలు చేయని సందర్భంలో కూడా ఈ ఆత్మస్వరూపాన్ని ఉపాసించవచ్చు. అప్పుడు అభేదంగా అకర్మకాలే అభేదేనవి ఉపాస్యైతి ఏవం అపునరుక్తత, ఈ విధంగా పునరుక్తి లేదు అని పునరుక్తి నిరాకరిస్తూ ఇంకా ఇదే విషయం అంటే ఈ జ్ఞాన కర్మ సముచ్చయాన్ని నిరూపించడానికి పూర్వపక్షి భాగమే. ఇంకా పూర్వపక్షి భాగం ఈ 7వ భాగం కూడా కొంచెం చూద్దాము. ఇది ఇతర ఉపనిషత్తు ఈశావాస్యం నుంచి చెప్తున్నారు. లేదంటే ఈ 7వ భాగాన్ని మనం తర్వాత చూడొచ్చు, కానీ పెద్ద భాగంగా ఉంది కదా, ఇదంతా ఒకసారి చూడొచ్చు. సరే, ఈ రోజుకి జస్ట్ పోయిన 2 క్లాసులు రివిజన్ లాగా అయింది, ఇక్కడికి పెట్టేద్దాను. విద్యాంచ విద్యాయాంచ సహా అనేది ఈశావాస్య మంత్రాలు. ఇవి ఈశావాస్యంలో కూడా విద్యాంచ అవిద్యాయాంచ అంటున్నప్పుడు, అక్కడ విద్యాంచ అవిద్యాంచ అంటున్నప్పుడు అవిద్య అంటే కర్మ అని, విద్య అంటే ఉపాసన లేదా జ్ఞానం అని. సో విద్యాంచ విద్యాంచ యస్తద్వేదోభయగం సహా అని అక్కడ కర్మ, అక్కడ సముచ్చయం చెప్పబడతా ఉంది అని చెప్పడానికి ఆ మంత్రాలు. అంటే జ్ఞానకర్మ సముచ్చయం విధానం చేయబడింది ఇతర శృతులలో కూడా. సామాన్యంగా మనం ఏకవాక్య చెప్పుకుంటాం. ఈ ఐతరేయంలో ఏ విషయం మీద చర్చకు వస్తా ఉందో, ఏదైతే మనం చర్చిస్తున్నామో, ఇతర ఉపనిషత్తులలో కూడా ఆ జ్ఞాన సందర్భాలలో చూస్తున్నప్పుడు ఇదే విధంగా చర్చ ఉంటుంది. కాబట్టి ఈ ఐతరేయోపనిషత్తులో ఉండే వాక్యాలకి ఈశావాస్యాది ఉపనిషత్తులలో ఉండేటువంటి వాక్యాలకి సమన్వయం కుదరాలి. అక్కడ చెప్పిన అర్థమే ఇక్కడ ఉండాలి, ఇక్కడ చెప్పిన అర్థమే అక్కడ ప్రతిఫలించాలి. ఈ రెండింటికి విరోధం కుదరదు. అంటే ఇక్కడ సృష్టి ప్రకరణాన్ని, ఐతరేయంలో సృష్టి ప్రకరణాన్ని తీసుకొని అక్కడ ఈశావాస్యంలో జ్ఞాన ప్రకరణాన్ని తీసుకొని సమన్వయం చేయడం, ఆ విధంగా సమన్వయం చేయకూడదు. ప్రకరణం సమానం అవ్వాలి. ఇక్కడ ఐతరేయంలో ఏదైతే జ్ఞానం గురించి చర్చిస్తున్నామో, ఈశావాస్యంలో ఎక్కడైతే జ్ఞానం గురించి చర్చిస్తున్నామో, ఈ 2 సందర్భాలలో తాత్పర్యం ఒకటేలాగా. అదేవిధంగా సృష్టి ప్రకరణలో కానీ ఉపనిషత్తులు ఉపాసనలు వస్తాయి. ఉపనిషత్తులలో కూడా బృహదారణ్యకంలో కొన్ని ఉపాసనలు, అవే ఉపాసనలు చాంద్రకంలో కూడా వస్తాయి, అవే ఉపాసనలే. విరాట్ ఉపాసన ఇక్కడ అక్కడ 2 చోట్ల ఉన్నప్పుడు అటువంటి సందర్భాలలో కొన్ని గుణాలు బృహదారణ్యకంలో చెప్పబడినవి చాంద్రోగ్యంలో లేకపోతే, అదేవిధంగా చాంద్రోగ్యంలో చెప్పిన కొన్ని గుణాలు, ఉపాసనలో కొన్ని ధర్మాలు బృహదారణ్యకంలో లేకపోతే ఈ ధర్మాలు అటు, ఆ ధర్మాలు ఇటు తెచ్చుకోవాలి. తెచ్చుకొని అవన్నిటినీ కూడా సమన్వయం చేసి, అంటే ఒక సమూహంగా తీసుకొని ఉపాసించాలి అని. దీన్ని
గుణోపసంహార న్యాయం అని చెప్పుకుంటారు. గుణాలు, ఉపాసనా గుణాలు ఏవైతే ఉన్నాయో లేని గుణాలు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చుకుంటున్నాము అని, గుణాలను ఉపసంహరిస్తున్నాం. ఎందుకని? ప్రకరణం సమానం కాబట్టి. ప్రకరణ సమానం అయితే ఏమైంది? ఏకవాక్యత ఉంది కాబట్టి. ఏకవాక్యత అంటే ఈ ఉపనిషత్తులు అన్నీ కూడా ఒక విషయాన్నే ప్రతిపాదిస్తున్నాయని మనం చెప్తున్నాం కాబట్టి, ఒక విషయాన్నే ప్రతిపాదిస్తున్నాయి కాబట్టి ఆత్మస్వరూపాన్ని ప్రతిపాదించినప్పుడు ఈశ ఒకలాగా, ఐతరేయం ఇంకొకలాగా, కేన ఇంకొకలాగా ప్రతిపాదించదు. ప్రతిపాదించే పద్ధతి వేరుగా ఉండొచ్చు, ప్రక్రియ వేరుగా ఉండొచ్చు, కానీ ఆ ప్రతిపాదించబడే తత్వము ఆత్మస్వరూపం ఒకేలాగానే ఉంది. అది ఏకవాక్యత. ఆ ఏకవాక్యతను ఆశ్రయించి ఇక్కడ పూర్వపక్షి ఆ ఏకవాక్యతను ఆశ్రయించి ఐతరేయంలో కూడా ఈ విధంగా భేదాభేదం సిద్ధిస్తుంది, ఈశావాస్యంలో కూడా ఇదే విధంగా భేదాభేదం సిద్ధిస్తుంది, అక్కడ కూడా భేదాభేదమే చెప్పబడి ఉంది అని చెప్పడం, దానికి ఈశావాస్య మంత్రాన్ని చెప్పడం. అదేవిధంగా అక్కడ మళ్ళీ కుర్వన్నేవేహ కర్మాణి అని చెప్తూ కర్మ సంబంధం ఆత్మస్వరూపానికి ఉంది. కుర్వన్నేవేహ కర్మాణి నిజీవిషయ చతకం సమాహ అని ఈశావాస్యంలో 2వ మంత్రం, రైట్. ఈశావాస్యమిదగం సర్వం అని చెప్పిన తర్వాత, రైట్, ఉత్తమాధికారిక ఉపదేశం అయిన తర్వాత ఇతర అధికారికి, ఇతరుడికి ఈ విధంగా అంటే కర్మయందు ఆసక్తి కలిగినటువంటి వాడికి, సంసారాసక్తి కలిగినటువంటి వాడికి ఉపదేశం చేస్తా ఉంది శాస్త్రము. కుర్వన్నేవేహ కర్మాణి అని చెప్పేసి, కర్మలను చేస్తూనే జీవించాలి ఇక్కడ అని చెప్తూ, రైట్. దాన్ని తీసుకొని ఇక్కడ మళ్ళీ పూర్వపక్షి భేదాభేదవాది జ్ఞానకర్మ సముచ్చయాన్ని ప్రతిపాదించదలుచుకుంటున్నాడు, రైట్. జ్ఞానకర్మ సముచ్చయానికి ఇవన్నీ కూడా ప్రమాణం చూపిస్తున్నాడు. ఇది వచ్చే క్లాస్ మనం చూద్దాం. ఓ